అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. వైసీపీ పాలనలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి. పవన్. ఏపీ వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. 250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే. సీఎం చంద్రబాబు. ఏపీ 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్ 2047 కల్లా దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి. రేవంత్. టీజీ. చర్లపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టెర్మినల్కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోషయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కేటీఆర్ను కలిసిన తీర్మాన్ మల్లన్న. టీజీ. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావును కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు. బీసీ నేతలతో కలిసి ఆయనకు మెమోరాండం అందించారు. కేటీఆర్ను మల్లన్న కలవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైసీపీ నిజాల్ని వినే పరిస్థితుల్లో లేదు. నారా లోకేష్. ఏపీ ఫీజు రియంబర్స్మెంట్పై బకాయిల్ని ఖచ్చితంగా చెల్లిస్తామని మంత్రి లోకేష్ మండలిలో తెలిపారు. 2019లో వైఎస్ఆర్ సీపీ వచ్చాక పాత బకాయిల్ని 16 నెలల తర్వాత చెల్లించింది. మాకు 4,200 కోట్లు బకాయి పెట్టి వెళ్ళింది. మేము వచ్చి 10 నెలలే అయింది. మొత్తం క్లియర్ చేస్తాం. ఈ విషయాన్ని గత చర్చలో స్పష్టంగా చెప్పాం. కానీ వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు. వాస్తవాలను వినే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు అని మండిపడ్డారు. మహిళలకు నెలకు 2,500 తులం బంగారం ఏవి? కవిత. టీజీ. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో విమర్శించారు. మహిళలకు నెలకు 2,500 కళ్యాణమస్తు కింద తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. 15 నెలలైనా ఈ హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదని నిలదీశారు. రాష్ట్రంలో 51% ఉన్న మహిళలు ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్తారని కవిత హెచ్చరించారు.